హలో అండి, నేను మీ డాక్టర్ గీతా ఇంద్రనీల్, జనరల్ ఫిజిషియన్. మెడిసిన్స్తో తగ్గే జాండీస్కి ముఖ్యమైన కారణాలు ఈరోజు తెలుసుకుందాము. వైరల్ హెపటైటిస్, దీంట్లో ఏ, బి, సి, ఈ ఉంటాయి. నాన్ స్పెసిఫిక్ వైరల్ హెపటైటిస్ కూడా ఉంటుంది. దీంట్లో ఏ అండ్ ఈ ఎర్లీ స్టేజెస్లో గమనించి రెస్ట్ తీసుకొని ప్రాపర్ వాటర్ ఇంటేక్ తీసుకొని హెల్తీ ఫుడ్ తీసుకుంటే రికవరీ అవుతారు. బి అండ్ సికి స్పెసిఫిక్ వైరల్ యాంటీవైరల్ డ్రగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఆల్కహాలిక్ హెపటైటిస్, పేరులో చెప్పినట్టుగానే ఆల్కహాల్ వల్ల వస్తుంది. ఎర్లీ స్టేజెస్లో ఆల్కహాల్ స్టాప్ చేస్తే తగ్గిపోతుంది. డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్, కొన్ని డ్రగ్స్ ముఖ్యంగా పారాసెటమాల్ ఓవర్ డోస్, టీబీ మెడికేషన్, కొన్ని రకాల హెర్బల్ మెడిసిన్ వల్ల వస్తుంది. కారణమైన డ్రగ్స్ని ఆపేస్తే దానికి సపోర్టింగ్గా లివర్ సపోర్టింగ్ మెడికేషన్ తీసుకుంటే తగ్గిపోతుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఇది కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల లివర్లో పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఎర్లీ స్టేజెస్లో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైట్ కంట్రోల్ ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పైరా వంటి ఫీవర్స్లో కూడా లివర్ ఇన్వాల్వ్ అయినప్పుడు జాండీస్ వస్తుంది. ఆ జ్వరాలకు సంబంధించిన స్పెసిఫిక్ మెడికేషన్ తీసుకొని జ్వరం తగ్గిందంటే జాండీస్ కూడా తగ్గిపోతుంది. అలాగే ఇంకా కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. హీమోలైటిక్ ఎనిమియా, సెప్సిస్ రిలేటెడ్ జాండీస్, లివర్ యాప్సిస్. ఆ మెడికల్ కండిషన్కి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే జాండీస్ అనేది దానంతటదే తగ్గిపోతుంది. అలాగే సర్జికల్ కాజెస్ గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.